ఓకే, సందీప్ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. అమ్మకి ఈ విషయం చెప్పు. అలాగే ప్రతాప్, మీరు చేయాల్సింది సెక్యూరిటీ జాబ్. ఈ గెస్ట్ హౌస్ లోకి నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపల రావడానికి వీల్లేదు. ఏయ్, వాళ్ళు నదులు, వాళ్ళు మనవాళ్ళే. సెక్యూరిటీ కోసం రౌడీలా? ప్రతాప్ గారికి చెప్తే పోలీసులను అరేంజ్ చేస్తారు కదా. ప్రస్తుతం నాకు పోలీసులే శత్రువులు. నాకు సెక్యూరిటీ కావాల్సిందే పోలీసుల నుండి. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు వదినా. రండి నాతోటి, రండి. ఆ డోర్ ఓపెన్ చేయండి. చేయండి. ప్లీజ్. ఏంటొదినా ఇది? సందీప్ గారిని అలా కట్టేసి ఉంచావేంటి? కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? అలా ఎలా చేసావు వదినా? నీకు భయమే లేదా? భయం ఎందుకు? మృణాలిని దేవి కొడుకుని కిడ్నాప్ చేసి భయం ఎందుకంటావేంటి వదినా? ఈ విషయం మృణాలిని దేవికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మృణాలినికి తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? నేనే ఫోన్ చేసి చెప్పాను. ఊరుకుందా? ఊరుకోకేం చేస్తుంది? ఆవిడ రాక్షసని నువ్వే చెప్పావు కదా వదినా. నేను రాక్షసిగా మారాను. అది కాదు వదినా, మృణాలిని పోలీస్ కంప్లైంట్ చేస్తే? సందీప్ని చంపేస్తానని చెప్పాను. అంటే నిజంగానే చంపేస్తావా? నిర్దాక్షిణ్యంగా. నలభై 8 గంటల్లోగా సూర్యుని జైలు నుంచి రిలీజ్ అయ్యేలా చేయకపోతే సందీప్ని చంపేస్తానని బెదిరించాను. సూర్యుని రక్షించుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. తెగించాను. ఏమైనా అవని, వెనక్కి తగ్గేది లేదు. వదినా, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు కాదు. ఇక దాని గురించి డిస్కషన్స్ వద్దు. చూస్తూ ఉండు. రేపటిలోగా మృణాల్ని సూర్య రిలీజ్ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఎలా చేస్తుంది? తన తప్పు తానే ఒప్పుకుంటుందా లేదా తనే హత్య చేశానని చెప్పుకుంటుందా? కొడుకు ప్రాణం కోసం ఏమైనా చేస్తుంది. చూస్తూ ఉండండి. ఒకవైపు భయంగా ఉన్నా అన్నయ్య కేసు నుంచి ఎలాగైనా బయటపడతాడని కొంచెం ధైర్యంగా ఉంది. వదినా, నువ్వు చాలా ధైర్యం చేస్తున్నావు.
మేము కూడా నీతో పాటే ఉంటాం. నీకేం అభ్యంతరం లేదుగా? నేను కోరుకునేది కూడా అదే. నాకు తోడు కావాలి. మీరిక్కడే ఉండండి. తప్పకుండా వదినా. థ్యాంక్స్. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. చెప్పింది చెప్పినట్లే జరగాలి. ఎక్కడా తేడా రాకూడదు. అలాగే మేడం. నీ ఫోన్ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం, పని అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త. మన ప్లాన్ మూడో కంటికి కూడా తెలియకూడదు. ఛాన్సే లేదు మేడం. వస్తాను. ఎవరా బాబాయ్ హడావుడిగా పరిగెడుతున్నాడు? ఆ ఫేస్ ఎక్కడో నాకు తగిలినట్టుందే. చూడు, నా కోసం 1,00,000 మంది వచ్చెడుతూ ఉంటారు. అయినా నీకెందుకురా డీటెయిల్స్? నా హవేలీ చుట్టూ కుక్కలాగా తిరగడం తప్ప నీకు వేరే పనేమీ లేదా? కుక్కని వేటాడాలంటే కుక్కలాగే తిరగాలి, తప్పదు. దీర్ఘాయుష్మాన్ బావా. ఎలా ఉన్నారు నాన్నగారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయనకేం రోగం? దుక్కలా బాగానే ఉంటాడు. పనా పాట, తింటం, పడుకోవడం. ఇదిగో మీ ఇంటికేమన్నా తీసుకెళ్తావా? తీసుకెళ్ళు. కాస్త ప్రశాంతంగా ఉంటాను నేనిక్కడ. భర్తన్నాక కాస్త మర్యాద ఇవ్వాలి. ఆహా, మాకు తెలియదులే. కొత్త విషయం వింటున్నాను. రోజు పొద్దున్నే లేచి ఆయన గారి పాదపూజ కూడా చేసుకోవాలా? తప్పేం లేదు. చేసి ఆ నీళ్లు కాసి నెత్తిన చల్లుకో, పుణ్యమన్నా వస్తుంది. గోంగూరేం కాదు. రేయ్, అసలు నీకీ హవేలీలో పనేంట్రా? ఎందుకొచ్చావు? అదేంటి పెద్దమ్మా, డ్యూటీ మీద వచ్చాను. డ్యూటీ మీద? లేకపోతే విందు భోజనానికి వచ్చాను అనుకుంటున్నావా? అయినా నువ్వెప్పుడు పిలవాలే. మా అన్నయ్య అదే సందీప్ కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చారుగా, ఎంక్వైరీకి వచ్చాను.
సందీప్ కనపడ్డం లేదని కంప్లైంట్ ఇచ్చారా? ఎవరా ఇచ్చింది? నేనే ఇచ్చాను. ప్రతాప్, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. చిన్న మీటింగ్ ఉండి కాస్త లేట్ అయింది. చెప్పండి, సందీప్ ఎగ్జాక్ట్ గా ఎప్పటి నుంచి కనిపించడం లేదు? మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. I see. మొబైల్ కి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. తెలిసిన అన్ని చోట్లకి ఫోన్ చేసి కనుక్కున్నాం, ఎక్కడా లేరు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చెప్పకుండా వెళుతూ ఉండేవాడా? లేదు, మాలో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. మాకెందుకు చాలా భయంగా ఉంది ప్రతాప్, అందుకే నీకు కంప్లైంట్ చేశాం. ఒసేయ్, ఎవరివే నువ్వు? నా కొడుకు కనిపించడం లేదని కంప్లైంట్ నువ్వివ్వడానికి నీకు ఏ హక్కుంది? సందీప్ నీకే కాదు, నాకు కూడా కొడుకే. ఆ గాడిద గుడ్డేం కాదు. కూల్ మేడం, కంప్లైంట్ ఎవరిచ్చినా ఉద్దేశం మంచిదే కదా, ఎందుకు అలా ఆవేశపడతారు? ఎవరో ఈ హవేలీకి సంబంధం లేని మనిషి నా కొడుకు కనపడ్డం లేదు అని అది కంప్లైంట్ ఇవ్వడమేంటి? దాన్ని పట్టుకొని నువ్వు ఊపుకుంటూ ఎంక్వైరీకి రావడమేంటి? హ, నీకు వేరే పనేమీ లేదా? ఏయ్ రై, నీకు ఈ హవేలీ డ్యూటీ తప్ప వేరే డ్యూటీ ఏమీ లేదా? రాసుకోరా, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తున్నాను, రాసుకో. ఇదిగో, ఇదెవత్తో మాయలాడి రాజేశ్వరి దేవిని అంటూ హవేలీలో సెటిల్ అయిపోయింది. ఎంక్వైరీ చేయి, ముందు ఇదెవరో తెలుసుకో, ఆ తర్వాత సందీప్ గురించి మాట్లాడదు గాని. అవసరం లేదు, ఆ మీద ఉక్రోషంలో అలా మాట్లాడుతున్నారు. ఈవిడ రాజేశ్వరీదేవి గారే, మాకెలాంటి సందేహం లేదు, అనుమానం లేదు. నాకుంది, అందుకే కంప్లైంట్ చేస్తున్నాను. భర్తగా రాజవారికి లేని అనుమానం నీకెందుకు? అదే, తల్లిగా నా కొడుకు గురించి నాకు లేని ఆరాటం ఈవిడికెందుకు? ఈవిడెందుకు కంప్లైంట్ ఇచ్చింది? 1 minute. సందీప్ ఎక్కడున్నాడు మీకు తెలుసా? ఎస్, తెలుసు. ఎక్కడున్నాడు? నీకు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. అనుమానం ఉన్నప్పుడు తీర్చుకోవటం అవసరం. మీ అనుమానాలతో నాకు పనిలేదు. ప్రతాప్, అసలు సందీప్ని దాచిపెట్టింది ఈవిడగారే. ఇంకేం సమాధానం చెప్తుంది? ఈ పిచ్చి మొహాలు ఏదో వాగుతారు, బట్ ఐ డోంట్ కేర్. అలా అంటే ఎలా? వాళ్ళు సందీప్ భార్యలు, భర్త గురించి తెలుసుకునే హక్కు వాళ్ళకుంటుంది. నా కొడుకు బిజినెస్ వర్క్ మీద ఫారెన్ వెళ్ళాడు. చాలా? ఈ ఇన్ఫర్మేషన్ నీకు చాలా? భార్యలకు కూడా చెప్పకుండా సడన్ గా అలా ఎలా వెళ్తాడు? ఎలా వెళ్తాడు అంటే వెళ్ళాడు అంతే. ఏదో బుద్ధి గడ్డి తిని కళ్ళు మూసుకుపోయి వేళ్ల మెళ్ళ సందీప్ తాళి కట్టాడు గాని ఈ దరిద్ర మొహాల్ని మేమసలు మా కోడలుగానే ట్రీట్ చెయ్యం.
మీరు వాళ్ళని కోడలుగా ట్రీట్ చేసినా చేయకపోయినా విల్ యూ స్టాప్ ద బ్లడీ ఎంక్వైరీ? కావాలని నువ్వు నన్ను హెరాస్ చేయడానికి ఇంటి మీద పడి గొడవ చేస్తున్నావని నేను మీ కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఏమనుకుంటున్నావో? నౌ గెట్ లాస్ట్. సారీ ప్రతాప్, మా వల్ల నీకు ప్రాబ్లమ్స్ రాకూడదు. అమ్మా, ఆవిడ అరుపులు మామూలే, మీరు సీరియస్గా తీసుకోకండి. సందీప్ ఫారిన్ వెళ్ళాడని బుకాయిస్తుంది. అది నిజం కాదని ఆవిడ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ప్రతాప్, సందీప్ ఏమైపోయాడో నువ్వే తెలుసుకోవాలి. ష్యూర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు ధైర్యంగా ఉండండి. బాగున్నావా సత్తన్నా? బాగున్నాను. నమస్తే అన్నా. నమస్తే. ఏంటన్నా మొన్ననేగా వెళ్ళావు, మళ్ళీ అప్పుడే వచ్చావేంటి? పని పడిందిరా, అందుకే మళ్ళీ వచ్చాను. అవును, ఇక్కడ సూర్య అంటే ఎవర్రా? అతనితో నీకు పని ఏంటన్నా? రక్త సంబంధం రా. ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు. అదిగో అన్నా, అక్కడున్నాడు. మొక్క పాడైపోతుంది. ఏయ్, పైకిలే. నీకే చెప్పేది, నిలబడో. ఏంట్రా అంత పొగరు? మర్యాద తెలీదా? నువ్వెవరో నాకు తెలీదన్నా. తెలియకపోతే తెలుసుకో. నాకు అవసరం లేదు. సూర్య, ఇక్కడ అన్న ఎంత చెప్తే అంత. అన్నకు నమస్తే పెట్టు. వాడు చెప్పింది వినిపించట్లేదురా? పెట్టో, నమస్తే పెట్టో. ఏంట్రా లుక్కు? కొడతావా? కొడతావా? కొట్టు. కోపం వస్తుందా? కోపం వస్తుందా? కొట్రా, కొట్టు. కోపం వస్తుందిరా? కొట్టు, కొట్టు. కోపం వస్తుందా? కొట్టు, కొట్రా. సూర్య, నీకోసం విజిటర్ వచ్చారు, వెళ్ళు.
శశి సూర్య నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏంటది? ఇంకొద్ది గంటల్లో నువ్వు జైలు నుండి రిలీజ్ కాబోతున్నావు. ఎలా? నేను నిర్దోషినని రుజువైపోయిందా? అవ్వబోతుంది. మృణాలిని అరెస్ట్ చేశారా? చేయబోతున్నారు. నిజంగానా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? స్కెచ్ వేసింది నేనే కాబట్టి. స్కెచ్ ఏమిటి శశి? ఎస్, మృణాల్ని పోలీసులకి లొంగిపోయి నువ్వు నిర్దోషిలా బయటపడేలా స్కెచ్ వేశాను. మరికొద్ది గంటల్లో రిజల్ట్ కనబడబోతుంది. శశి, నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. నువ్వేదో చేయకుండా పనిచేస్తున్నావేమని టెన్షన్గా ఉంది. టెన్షన్ పడాల్సింది మనం కాదు, ఆ మృణాల్ని. మరికొద్ది గంటల్లో పోలీసులకి లొంగిపోతుంది. చూస్తూ ఉండు. శశిరేఖ, అనవసరంగా హైరాణ పడుతున్నావు, ఆశపడుతున్నావు. మృణాల్ని ఎందుకు లొంగుతుంది? లొంగకపోతే ఆవిడ గారి కొడుకుని నేను చంపేస్తాను కాబట్టి. ఏయ్, నీకు అందమైన డబ్బున్న పెళ్ళం ఉందంటే కదరా? నా కొడుకు నీకేమో అన్యాయం చేస్తాడు. ఎందుకు చెప్పావు? చెప్పు, వదిలిపెట్టను.